కవిత తెలంగాణ రాజకీయాలలో తన పాత్ర ఎట్లా ఉండాలని బహుశా భావిస్తున్నట్లు అనిపిస్తున్నది. కవిత యాక్టివ్ స్వతహాగా, ప్లస్ ఖాళీగా ఉండే వ్యక్తి కాదు, చాలా షార్ప్ కేసీఆర్ గారి లాగా. ఈమె గినక ముందుకు పోతే మనకు రాజకీయ భవిష్యత్తు కష్టమని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్న తెలంగాణ ప్రజలకి కవిత గారు ఒక మెసేజ్ పంపబోతున్నారు లెటర్ రూపంలో. అంటే ఇట్స్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఈ సందర్భంలో ఎందుకు ఇచ్చారు అంటే, ఆమె నాన్న దగ్గరికి వెళ్ళి ఏడవచ్చు, ఆమె బాధ చెప్పుకోవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ లెటర్ రాస్తుందంటే షీ వాంట్ టు టెల్ క్లియర్లీ, మీరు నన్ను పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని, ఇది సాఫ్ట్ బ్లాక్మెయిలింగ్. కవిత బీఆర్ఎస్కు ప్లస్ మైనస్? ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది. చీకటి వెలుగు కామన్ ఉంటుంది. మనం గుడ్డిగా కవిత వల్ల మైనస్ అని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఈ సారా కేసు, లిక్కర్ కేసు, ఈ నెరేటివ్ రావడము, కుటుంబంలో ఆమెని అంచివేస్తున్నారు అనేది సత్యం. జ్యోతిష్యం చెప్పించుకుంటే కవిత ముఖ్యమంత్రి అవుతున్నారని వస్తుంది కాదనరా? కేటీఆర్ గారితో, కవిత గారితో, హరీష్ గారితో పోల్చుకుంటే తను ఏమనుకుంటుంది అంటే, కేసీఆర్ గారి తర్వాత నేనే అని తనను తాను బలంగా నమ్ముతుంది. కవిత తెలంగాణ రాజకీయాలలో ఏ పాత్ర పోషించబోతున్నారు? బహుశా ఒక అంచనా కూడా రావచ్చా? మనం ఎట్లా అంచనా అయితే ఆమె తీసివేయదు. ఈ ముగ్గురితో పోలిస్తే సమర్థురాలే. హరీష్, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా కేపబుల్ ఉన్నోళ్ళే. కానీ నమస్తే. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత లేఖ తెలంగాణ రాజకీయాలలో ఒక విస్తృతమైన చర్చకు దారితీస్తున్నది. లేఖ ఉద్దేశం ఏమిటి? అన్యాపదేశంగా తెలంగాణ రాజకీయాలలో తన పాత్ర ఎలా ఉండబోతున్నదో చెప్పే ప్రయత్నం చేస్తున్నదా కవిత? తెలంగాణ రాజకీయాల ఆమె పాత్ర ఎట్లా ఉండబోతున్నది? ఈ అంశాలపైన మాట్లాడదాం. వీటితో మనతో చర్చించేందుకు తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ఒక జర్నలిస్ట్గా చాలా అంశాలపైన పనిచేసిన వారు, స్పందిస్తున్నవారు విఠల్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం బుచ్చన్న గారు, బాగున్నారా? ఫైన్ సార్. మీరు కవిత రాసిన లేఖ చూసింటారు, పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. కొంతకాలంతో వారితో మీకు ప్రత్యక్ష పరిచయాలు కూడా ఉన్నాయి ఉద్యమ సందర్భంలో. కవిత తెలంగాణ రాజకీయాలలో తన పాత్ర ఎట్లా ఉండాలని బహుశా భావిస్తున్నట్లు అనిపిస్తున్నది. అంటే ముందుగా నేను మైక్ టీవీకి రావడానికి ప్రధాన కారణం బుచ్చన్న గారు. బుచ్చన్న గారికి కూడా జర్నలిజంతో పాటు సామాజిక నేపథ్యము, సామాజిక ఆర్ద్రత ఉంది. ఇవాళ నేను కవిత గారి విషయంలో గతంలో కవిత గారితో పనిచేసినని తెలిసి దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ఒక 20-30 ఛానళ్ళు ఫోన్ చేస్తున్నాయి. ఎవరికి కూడా ఉద్యమ నేపథ్యం లేదు. నేను ఏదైనా చెప్పాలంటే అవగాహన చేసుకునే వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ప్రశ్న కరెక్ట్ అయితే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. నేను ఇవాళ మీరు ఫోన్ చేయగానే రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీకున్న క్రెడిబిలిటీ ప్లస్ మైక్ టీవీ సతీష్ కూడా నాకు పరిచయము. మైక్ అనేది ప్రజల గొంతుక కావాలి, బుచ్చన్న ఒక జర్నలిజము ప్రజల జీవితాల్లో మార్పు రావాలని మీ ఇంటర్వ్యూలు నేను చూస్తుంటా ఒకటి జర్నలిస్ట్గా. అంటే జర్నలిజంలో క్రెడిబిలిటీ ఒకటి, ప్లస్ ఆ యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అందరి వల్ల కాదు, ఇప్పుడు వస్తున్న యూత్ వల్ల. ప్రత్యేకించి మీకు ఒక యూఎస్పీ తెచ్చుకున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే, మనం ఇద్దరి చర్చ వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం జరగాలి. అసలు ఎవరి కవిత? ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కవిత. అసలు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కవిత అమెరికాలోనే ఉంది. ఇప్పుడు నేను 2001లో జైలుకి వెళ్ళినప్పుడు పృథ్వీ, నేను మేమంతా పనిచేస్తున్నప్పుడు కవిత గారు లేరు, కేటీఆర్ గారు లేరు. అసలు కవిత గారికి నాకు పరిచయము. ఈరోజు కవిత గారి గురించి నేను విశ్లేషణ చేయడానికి ఉన్న నాకు హక్కు ఏంటి, నాకున్న ప్రత్యక్ష పరిచయం ఏంటని చెప్తే, వ్యక్తిగత విషయాలు అది పక్కకు పెడితే కవిత గారి పర్సనాలిటీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, నేను కలిసి ట్రావెల్ చేసిన 2 ఇయర్స్లో కవిత గారు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. ఉదాహరణ చెప్పాలంటే, నేను కవిత గారు కలిసి ఒక మీడియా హౌస్, పేపరు, ఛానల్ పెట్టాలని పనిచేస్తున్న టైంలో కడుపులో గర్భిణి, 6-7 నెలల గర్భిణి, కడుపులో ఒక కొడుకుని మోస్తూ డ్రైవర్ పక్కన కవిత గారు ముందు కూర్చునేవాళ్ళు, వెనకాల పనమ్మాయి ఒక అమ్మాయి, మళ్ళీ బాబు, ఇంకో బాబు 4-5 సంవత్సరాల బాబు. అప్పుడప్పుడు నేను ముందు కూర్చోవాడిని, నా కాళ్ళు పడుకున్నాడు. అంటే కవిత గారు తన కడుపులో ఒక కొడుకుని పెట్టుకొని, కారులో ఒక కొడుకుని పెట్టుకొని కూడా నన్ను అడిగేది, తెలంగాణ పత్రిక పెట్టాలి, తెలంగాణ సమాజంలో మనం అందరినీ కలవాలని. ఆఖరికి 7 నెలలు ఆ గర్భిణి ఉన్నప్పుడు కూడా తిరిగే అంత కసితో పట్టుదలతో ఉన్న అమ్మాయి. అంటే ఒక విజన్ ఉన్నది ఆమెకు అప్పటి నుంచే, పట్టుదల ఉంది, గట్టి పట్టుదల ఉంది. సరే, మంచి చెడు అవి పక్కకు పెడితే ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నన్ను ఒక తమ్ముళ్ళలాగానో, అన్నలాగానో,
నేను అందరూ అక్క అనేది, నేను కూడా అక్క అనేది, వయసులో నాకన్నా చిన్నదే అయి ఉండొచ్చు, కానీ కవిత అక్క నాతో పరిచయం అయినప్పుడు ఆమె కసి తెలంగాణకు ఒక పేపరు ఒక ఛానల్ ఉండాలని డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఒక సాహసమే చేసింది. సాహసమే. ఎందుకంటే ఆ రోజుల్లో ఒకవైపు ఆంధ్రజ్యోతి పేపరు ఛానల్ వస్తుంది రివైవ్ అయ్యి, సాక్షి పేపర్ వస్తుంది. అసలు జర్నలిస్ట్ అనేటోడు దొరికితే ఎత్తుకపోయే పరిస్థితి ఉండే. ఎందుకంటే ఒకటేసారి సాక్షికి 400 మంది జర్నలిస్టులు కావాలి, ఆంధ్రజ్యోతికి పేపర్కి ఛానల్కి కావాలి, జర్నలిస్టుల కొరత ఏర్పడ్డది. అటువంటి టైంలో నేను నాకున్న వ్యక్తిగత పరిచయాలు నమ్మకంతో 1 year అగ్రిమెంట్, ఈ పత్రికలో పనిచేసినా ఈ టీవీ ఛానల్లో పనిచేసినా కూడా మీకు 1 year మినిమం శాలరీ అగ్రిమెంట్ తోటి స్కైబాబా అని మీకు తెలుసు, స్కైబాబా గారు, అదేవిధంగా శ్రీనివాస్ అని డక్కన్ క్రానికల్లో ఉండే నా జూనియర్, అట్లా కొంతమంది జర్నలిస్టులని ఎడిటర్లని ఒక 10 మంది టీం తోటి జీవీకే మాల్ ఉంది కదా, జీవీకే మాల్ ఆపోజిట్ ఒక ఆఫీస్ తీసుకొని ఆ రోజుల్లోనే 70,000 కిరాయి ఆఫీస్ తీసుకొని స్టాఫ్ అంతా పెట్టినాం. మాకు గౌరవ ఎడిటర్ ఎవరంటే, ఇప్పుడు నేను సాహిత్యం నుంచి వచ్చినండి కాదు, నేను టీవీ ఛానల్లో పనిచేసినా కానీ ప్రింట్ మీడియాలో పనిచేయలేదు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారని పెద్ద మనిషి, ఆయన రైతుడు, యథార్థవాది, స్ట్రైట్గా చెప్పేవాడు. ఆయనను రిక్వెస్ట్ చేసుకొని మేము ఎడిటర్గా పెట్టుకున్నాము. గౌరవ ఎడిటర్గా అల్లం నారాయణ గారి అన్నగారు అల్లం రాజయ్య గారిని పెట్టుకున్నాం. ఇద్దరు ఫేమస్. ఆ టైటిల్ కూడా తెలంగాణ టుడే అనే పత్రిక నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయింది, ఆర్ఎన్ఐ కూడా నా పేరు మీదనే తీసుకున్నారు. ఇంకా నేనే మొత్తం ఆడ అటెండర్ నేనే, CEO నేనే, అన్ని నేనే, A to Z అందరిని తీసుకొచ్చినాము. ఒక 4-5 నెలలు నడుస్తుంది. అంటే 1 year అగ్రిమెంట్, ఎవరు వచ్చినా ఈ పత్రిక మూతపడ్డా నడిచినా 1 year శాలరీలు ఇచ్చే అగ్రిమెంట్ తోటి జర్నలిస్టు దొరకని సందర్భంలో కవిత గారి సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పెట్టినాం. మరి వాళ్ళ అంతఃపురంలో కొట్లాటలు కావచ్చు, మరి హరీష్ గారు ఆపిర్రా, KTR గారు ఆపిర్రా, KCR గారు ఆపిర్రా, ఆ ఇంటర్నల్ విషయాలు నేను చెప్పకూడదు కాబట్టి, అది 6 నెలల తర్వాత ఒకరోజు కవిత గారు పిలిచి కళ్ళెంబట్టి నీళ్లు పెడుతూ, రఘుత్తమరెడ్డి సార్ కూడా ఉన్నారు, మెయిన్ అకౌంట్ నుంచి మనకు యాక్సెస్ లేదు, మన ఆపేయమంటున్నారు ఈ ప్రాజెక్ట్ అన్నారు. మేమేమో ఆంధ్రోళ్ళకి వ్యతిరేకంగా, నేను అంతకుముందు తేజ ఆంధ్ర ఛానల్లో చాలా ఛానల్స్లో పనిచేసి, ఏమో ఈ ఆంధ్రోళ్ళ దగ్గర పనిచేయడం ఎందుకు, మన తెలంగాణ ఓనర్షిప్ ఉండాలని KCR గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక ఛానల్ పెట్టాలి, ఓ పేపర్ పెట్టాలని అనేవాళ్ళం. మన దగ్గర ఎంత అయితే అని చాలాసార్లు KCR గారు. అయితే కవిత గారికి ఆ విషయం తెలిసి, నాకు యాక్చువల్గా KCR గారితో పరిచయం, తర్వాత KTR గారితో పరిచయం. కవిత గారు నన్ను పిలిపించుకుంది ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా పేపర్ ఛానల్ పెట్టాలని, తెలంగాణ టుడే అనేది ఒక పత్రిక పెట్టాలని. మేము ఫస్టే న్యూస్ పేపర్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి తెలంగాణ టుడే అనే ఒక వీక్లీ కానీ ఫోర్త్నైట్లీ కానీ పెట్టాలని చెప్పి వీక్లీగా అప్లై చేసినాం. పర్మిషన్ కూడా వచ్చింది. RNI కూడా నా పేరు మీదనే ఉండే, మా ఇంటి అడ్రస్ మీద ఉండే. కంప్యూటర్లు కొన్నాము, చైర్లు కొన్నాము, అంతా నడుస్తుంది. ఈ 6 నెలల దశలో చాలాసేపు ఏడ్చింది తను పాపం, వాళ్ళ ఇంట్లోనే, ఇక్కడ మన ఈ పాతింట్లో నందినగర్ పాపం. ఎందుకు అంటే నాకు మెయిన్ యాక్సెస్ అకౌంట్ లేదు, కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు అని చెప్తే, తర్వాత అర్థమైంది ఏంటంటే కవిత యాక్టివ్ స్వతహాగా, ప్లస్ ఖాళీగా ఉండే వ్యక్తి కాదు, చాలా షార్ప్ KCR గారి లాగా. ఈమె కనుక ముందుకు పోతే మనకు రాజకీయ భవిష్యత్తు కష్టమని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్న మేల్ ఇంకా కుటుంబ సభ్యులు, KTR గారి వైఫ్ కావచ్చు, KTR గారి బామ్మద్ది కావచ్చు, హరీష్ గారు కావచ్చు, ఎవరనేది ఆమె చెప్పలే, కానీ ఇండైరెక్ట్గా అన్నకి ఇష్టం లేదు, నాన్నకి ఇష్టం లేదు అనేది మాకు స్పష్టంగా చెప్పింది. అది వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయం. అక్కడితో ఆగిపోయిన కవితలో నేను ట్రావెల్ చేసినప్పుడు, కవిత నేను కలిసి తిరిగినప్పుడు చూసినది ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్న కవితను చూసిన, డబ్బులు అంటే లెక్క చేయని కవితను కూడా చూసిన. ఆమె దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టే కవితను చూసిన. అంత బోలా అంటే ఆమె పర్సు మొత్తం కూడా, విఠల్ గారు మీరే చూడండి, నాకు లెక్కలు డబ్బులు పట్టించుకోరని ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా శాలరీలు వీళ్ళే నాకే చెప్పేది. కానీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఒక పట్టుదల, కసి బాగా ఉన్న వ్యక్తి. అయితే ఏమైందంటే ఆ రోజుల్లో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, పేపరు ఛానల్ పెట్టే పరిస్థితి KCRకే లేదు. ఈమె సాహసం చేసింది మరి, అంటే కనీసం వారపత్రికన పెడదాము, ఇంకా ఇవన్నీ జాగృతి పెట్టి ఒక నడుస్తుంది అని పెట్టింది. అది మంచి ప్రయత్నం వాస్తవానికి. అయితే అంతర్లీనంగా నాకు అర్థమైంది, ఎందుకంటే ఇవాళ కవిత గారు లెటర్ రాయాల్సిన సందర్భం ఎందుకు ఏర్పడ్డది. కవిత గారు KCR గారితో డైరెక్ట్ కలిసి చెప్పొచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు. ఫోన్ కాదు, డైరెక్ట్ పోయి. ఇప్పుడు ఈ కవిత గారు వెళ్తే ఫామ్ హౌస్లో ఆపేటోళ్ళు ఎవరు లేరు. KCR గారు ఇష్టపడే వ్యక్తి, కూతురు కదా, కన్నా కూతురు కదా, ఎన్నున్నా కూడా. మరి లెటర్ రాస్తుందంటేనే నిజంగా ఆ లెటర్ కవితనే రాసిందా లేదా అనేది నాకు డౌట్ ఉండే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము ఈనాడు లాంటి పత్రిక కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా హౌసెస్ కవిత గారు లెటర్ రాసింది అనేది ప్రధాన ఎజెండాగా ఉంది. ఆ లెటర్ నాది కాదు అని కవిత గారు ఎక్కడ కూడా ఖండించలేదు.
ఖండించండి. ఎవరన్నా ఒకవేళ ఫేక్ లెటర్ రాస్తే కవిత గారు వాళ్ళ ఆఫీస్ ఇమీడియట్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఎవరు ఖండించలేదు. అంటే కవిత గారు రాసినట్టు భావించే ఈ చర్చ చేస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు ఈ లెటర్కి ముందు కవిత గారు కొన్ని అంశాలు చర్చించారని వచ్చింది. మనం కోరుకున్నది భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ. కేవలం 10 సంవత్సరాల్లో భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు 90% మంది ఇంకా తెలంగాణలో లాభపడలేదు. ఆర్థిక అసమానతలు ఉన్నాయి, జిల్లాల మధ్య కూడా ఆదాయంలో తేడాలు ఉన్నాయని చెప్పి ఈ లెటర్కి ముందు ఆఫ్ ద రికార్డు ఒక లెటర్ రాసిందని డిస్కషన్ జరిగింది. ఈ లేఖ ఇంకో లేఖ కూడా యాక్చువల్గా ఈ లెటర్ ఏమో మనకి ఇప్పుడు లీక్ అయింది. అసలు 5 పేజీల లేఖలో ఆమె కవిత గారు రాసిర్రు అని, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కోసం నేను పనిచేయాలనుకుంటుంటే పార్టీలో కొన్ని శక్తులు నన్ను అడ్డుకుంటున్నాయి. ఆమె ఆఫ్ ద రికార్డు కూడా మొన్న ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎవరో నాకు తెలుసు, సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తా అని ఈ లెటర్ రాకముందు ఒక ప్రెస్ మీట్లో ఆమె చెప్పిన అంశాలు ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్ అయిపోయినాక ఆఫ్ ద రికార్డులో ఈ అంశాలు చెప్పారు. ఆమె చాలా సున్నితమైన అంశాలు, చాలా కీలకమైన అంశాలు చర్చించారు. ఆర్థిక అసమానతలు జిల్లాల మధ్య మాట ఉన్నమాట వాస్తవం. సామాజిక తెలంగాణ, ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణలో 10 సంవత్సరాలు అభివృద్ధి చెందాల్సినంత చెందలేదు, పేదరికం అట్లనే ఉంది, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగలేదు అనేది ఆఫ్ ద రికార్డులో డిస్కషన్ చేసినందుకు థ్యాంక్స్ కవితక్కకి. అయితే దానికి కారణం ఎవరు? 10 సంవత్సరాల్లో ఉన్న కేసీఆర్ గారే. అది ఆఫ్ ద రికార్డ్ అయింది. ఇప్పుడు అఫీషియల్గా రాసిన లేఖలో ఒక్కసారి నేను లేఖ ప్రత్యక్షంగా చదవలేదు, ఒక్కసారి లేఖలో ఉన్న అంశాలు చెప్తే నాకు తెలిసిన విశ్లేషణ నేను చేస్తాను. కానీ వారు ఏమన్నారంటే లేఖలో సభ విజయవంతమైంది అనే అంశం ప్రధానమైంది. అందులో కేసీఆర్ మాట్లాడిన అంశాలు, వారు ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకపోవడం, తర్వాత పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించే విధంగా మాట్లాడడం, ఇవి ఇట్లా ఉన్నది పాజిటివ్గా. తర్వాత బీజేపీ పైన తక్కువ మాట్లాడడం, రాబోయే ఎన్నికల్లో పొత్తుంటుందా అని ఒక మెసేజ్ వచ్చింది, ఉద్యమకారులు వేదిక పైన ఉంటే బాగుండేది అనే ఒక సూచన వచ్చింది. అంటే పాజిటివ్ నెగిటివ్ అంశాలు. వీటితో పాటుగా ఈ వఫ్ బిల్లుకు సంబంధించిన అంశాలపైన మాట్లాడితే బాగుండేది అని, మీతో ఫోటోలు దిగేందుకోసమై చాలామంది ఉత్సాహం చేసి నాకు చాలా సంతోషమైంది అని అన్నారు. తర్వాత కలవడానికి టైం ఇవ్వట్లేదు, మీరు టైం ఇవ్వండి, చాలామంది అంటున్నారు ఇది బాగలేదు డాడీ అని చెప్పి మరొక అంశాన్ని ప్రస్తావించడం, ఇట్లా అనుకూల వ్యతిరేక అంశాలు ఉన్నాయి అని చెప్పి ఆ లేఖలో పేర్కొన్న విషయాలుగా మీడియాలో వచ్చినాయి. అయితే మనం ఒక్కొక్క అంశం తీసుకుందాం. ప్రధానంగా కవిత గారు కేసీఆర్ గారికి లెటర్ రాయడమే ఒక సంచలనం. తండ్రికి కూతురు ఏ విషయమైనా ఎటువంటి సందర్భంలోనైనా అర్ధరాత్రి లేపి చెప్పే అంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక లెటర్ రాయడం అంటే షీ వాంట్ టు ఎక్స్ప్రెస్ హర్ పొలిటికల్ స్టేట్మెంట్. ఇది కుటుంబంలో మధ్య విషయం కాదు, తెలంగాణ ప్రజలకి కవిత గారు ఒక మెసేజ్ పంపబోతున్నారు లెటర్ రూపంలో. అంటే ఇట్స్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఈ సందర్భంలో ఎందుకు ఇచ్చారు అంటే, పార్టీ 25 సంవత్సరాలు అయింది, అద్భుతమైన మీటింగ్ పెట్టారు, నాన్నగారు చాలా బాగా మాట్లాడారు కొన్ని విషయాలని చెప్తూ, అంటే పాజిటివ్ అంశాలు, సభ సక్సెస్ అయింది, కేసీఆర్ గారు బాగా మాట్లాడారు, ఉత్సాహం అదంతా ఓకే, అది రొటీన్గా. ఎందుకు ఆమె బీజేపీ పార్టీని ప్రస్తావించిందంటే దాని తెర వెనుక చాలా కీలకమైన సమాజానికి తెలియని రహస్యాలు కొన్ని చెప్పాలి, నాకు బాధ్యత. బీజేపీ అనే పార్టీ, మనం వెనక నుంచి వెళ్దాం, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది? 8. టీఆర్ఎస్ ఏం లేదు. అంటే అక్కడ ఏమర్థమవుతుంది? ఆ అంశాలు ప్రస్తావించిన లేఖల వారు. నేను చెప్తున్నా, అంటే వెనక నుంచి వెళ్దాం, లేటెస్ట్ జరిగిన నుంచి. లేటెస్ట్ ఎలక్షన్స్ అయితే పార్లమెంట్ ఎలక్షన్. అవును. మొన్న బీజేపీ ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది? లేటెస్ట్ గా జరిగిన దాంట్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ బీజేపీ గెలిచింది. టీచర్స్ ది బీజేపీ గెలిచింది. వాస్తవానికి బీజేపీకి నిరుద్యోగులు అంత బలం ఉందా తెలంగాణలో? అంటే ఇంకా బీజేపీ క్షేత్రస్థాయిలో రాలేదు, అంత లేదు వాస్తవానికి సర్వేలలో. మరి అటువంటి పరిస్థితులలో 2 బీజేపీ సీట్లు గెలిచింది, టీఆర్ఎస్ ఎన్ని గెలిచింది? పోటీ చేయలేదు. పోటీ లేరు వాళ్ళు. పోటీ చేయలేదు, బీజేపీ గెలిచింది. ఎంపీ ఎలక్షన్లో బీజేపీ 8 సీట్లు గెలిచింది, బీఆర్ఎస్ 0. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వెళ్దాం. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు జరిగింది ఏంటంటే, ఇది సమాజానికి తెలవాలి, తెలంగాణ ప్రజల డబ్బుతో కూడుకున్నది, ఇది కేసీఆర్ కుటుంబ ఆస్తి కాదు. ఈడీ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ ఒక ప్రత్యేక బృందాలు ఫినిక్స్ అనే కంపెనీ మీద దాడి చేసినాయి. ఫినిక్స్ అనే కంపెనీ మీద దాడి చేస్తే చాలా చోట్ల దాడులు చేసినాయి. ఎక్కడా కూడా ఏ డాక్యుమెంట్స్ దొరకలేదు. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో కేటీఆర్కి బినామీగా ఉంది కంపెనీ అనే ఇన్ఫర్మేషన్ తోటి ప్రత్యేక బృందాలు వచ్చినాయి ఢిల్లీ నుంచి. వాళ్ళు దొరకకపోయేసరికి
లాస్ట్ ఒక డ్రైవర్ ఇచ్చిన క్లూ తోటి ఫినిక్స్ వాళ్ళు ఇక్కడ వైకుంఠ ధామము అదేదో పెట్టారు కదా ఒకటి ఎలక్ట్రికల్ శ్మశాన వాటికి వైకుంఠధామం, దాని పేరు ఏం పేరు మహాప్రస్థానం. మహాప్రస్థానంలో 22 లాకర్లు, దానిలో బూడిద దాచుకుంటారు. ఈ ఎలక్ట్రికల్ క్రిమినేషన్ అయిపోయినాక ఆ బూడిద దాచుకునే లాకర్లలో 22 లాకర్ల నుండి డాక్యుమెంట్స్ దొరికినాయి. అవునా? ఆ డాక్యుమెంట్స్లో సారాంశము కేటీఆర్కి, ఫినిక్స్ కంపెనీకి, కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు వివరాలు పూర్తిగా బయటపడ్డాయి డాక్యుమెంట్స్. ఇది నేను స్పష్టంగా ఆధారాలతో సహా చెప్తున్నా. మీ దగ్గర ఎట్లా వచ్చినాయి? బయటికి ఎక్కడ రావాలి? ఇప్పుడు ఢిల్లీలో మనం పనిచేసినాము, మనకుండే సోర్స్ మనకుంటుంది. నేను ఇంత ఆన్ కెమెరా నేను చెప్తున్నా అంటే దాంతో ఏమైందంటే కేసీఆర్ జుట్టు, కేటీఆర్ జుట్టు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదే సందర్భంలో కేసీఆర్ గారు కుమారస్వామిని పిలిపించుకొని, కుమారస్వామి గారు ఉన్నారు కదా, పిలిపించుకొని నీ పార్టీకి కావాల్సిన ఫండింగ్ అంతా చేస్తా, బెంగళూరులో పోయిర్రు, దేవవాడిని కలిసిరు, ఈయన ఉత్తరప్రదేశ్ పోతున్నాడు, అఖిలేష్ యాదవ్ ఇక్కడికి వస్తున్నాడు, దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులు చార్టర్డ్ ఫ్లైట్లు ఇక్కడికి వస్తున్నాయి, కేసీఆర్ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తా అనే ఆయన ఒక ఢిల్లీలో జర్నలిస్ట్ ఎన్డీటీవీలో ఉన్నాయని చెప్పిండు. రాజ్దీప్ ఆ మాట, రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక మాట అన్నారు, భారతదేశంలో ఉన్న అన్ని సీట్లకి నేనే ఫండింగ్ చేస్తా, అన్ని పార్టీలను నేను మేనేజ్ చేస్తా, నాకు ఉప ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఏమన్నారని రాజ్దీప్ సర్దేశాయ్ గారు అన్నది వచ్చింది. అంటే బీఆర్ఎస్ దగ్గర అంత డబ్బు ఉందనేది ఓపెన్గా తెలిసిపోయింది. బీఆర్ఎస్ అకౌంట్లో 1405 కోట్లు, 1000 కోట్ల పై, సెకండ్ రిచెస్ట్ పొలిటికల్ పార్టీ అన్నారు, సెకండ్ ఆర్ థర్డ్. ఇంత డబ్బు ఎట్లొచ్చిందని ఈడీ, సిబిఐ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్న సందర్భంలో ఫినిక్స్ శ్మశాన వాటికలో బూడిద దాచుకున్న లాకర్లలో దొరికిన డాక్యుమెంట్స్ తోటి కేసీఆర్ జుట్టు, కేటీఆర్ జుట్టు దొరికిపోయింది. అప్పుడు సందర్భం ఏంటంటే కేసీఆర్ గారి యాక్చువల్ ప్లాన్ ఏంటంటే కర్ణాటకకి 600 కోట్లు ఎలక్షన్స్ ఫండింగ్ ఇస్తా అని చెప్పి కుమారస్వామి గారితో ఒప్పందం చేసుకున్నారు. మహారాష్ట్రలో కూడా ఆయన బారాసా మొత్తం పోతుంది కదా అన్ని రాష్ట్రాల్లో. ఎప్పుడైతే అమిత్ షా టీంకి, మోడీ టీంకి తెలిసిందో వీళ్ళని హోల్డ్లోకి తీసుకొని 600 కోట్లు కర్ణాటకకు పోవాల్సిన వ్యాన్లు, జీబులు అవన్నీ మహారాష్ట్రకు పంపించారు విత్ డైరెక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఫోర్స్ఫుల్లీ పంపించి ఎన్సీపీని వీక్ చేసి బీజేపీ గెలిచేటట్టు చేసుకున్నారు. ఇట్లాగే 600 కోట్లు కర్ణాటకలో పెడతా అంటాడు, 600 కోట్లు ఆపడం ఎందుకు, ఇటు పెడదామని మహారాష్ట్రలో ఎన్సీపీని వీక్ చేసి కేసీఆర్ని పూర్తి కంట్రోల్లోకి తీసుకున్నారు. లేకపోతే ఫస్ట్ అరెస్ట్ కావాల్సింది కేటీఆర్ గారు. అది నడిచింది, అక్కడి నుంచే కాంప్రమైజ్ స్టార్ట్ అయ్యే బీజేపీ తనకు తానే వెనక్కి తగ్గింది. బండి సంజయ్ గారు అగ్రెసివ్గా పోతుంటే కాళ్ళల్లో కట్టపెట్టి ఆపేసింది బీజేపీ కదా. అవును, ఎందుకు మార్చడం ఎవరికి అర్థం కాలేదు. కేసీఆర్తో డి అంటే డి అంటున్న బండి సంజయ్ గారిని అకస్మాత్తుగా పార్టీ అధ్యక్షుడు ఎందుకు తీసేసారు? రేవంత్ రెడ్డి కన్నా ముందే ఫామ్ హౌస్ రోజు కేసీఆర్ వర్సెస్ మన బండి సంజయ్ డి అంటే డి అని నడుస్తుంది. దాని ఫామ్ హౌస్ దుందురా, నువ్వు ట్రాక్టర్ డ్రైవర్వా, కేసీఆర్ లాంటి వ్యక్తి బండి సంజయ్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది. ఇద్దరి మధ్య నడుస్తుంది. ఆయన పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ చేయడము ప్రతి దగ్గర నడుస్తుంది. అటువంటి సమయంలో బీజేపీ తన పరిగెడుతున్న బండిని తనే ఆపేసింది. కేసీఆర్ వేరే రాష్ట్రాలకు ఎక్స్పాండ్ కావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే స్వతహాగా హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, అద్భుతమైన భాష మాట్లాడతాడు, తెలియక రాజకీయాలపైన గ్రిప్ ఉన్నాడు, స్వతహాగా ఓన్ థింకర్. ఇంకోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేయగలిగేది, అద్భుతంగా చేయగలరు. కాబట్టి ఈయన దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ పోతున్నాడు, మధ్యప్రదేశ్ రైతులకు ఇచ్చిన డబ్బులు, బీహార్ రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, పంజాబ్ రైతులకు డబ్బులు ఇస్తున్నాడు. ఫస్ట్ మనం కేసీఆర్ని ఆపకపోతే మహారాష్ట్ర, కర్ణాటక, పూర్వపు దక్కన్ స్టేట్, హైదరాబాద్ డెఫినెట్ కేసీఆర్ 5-6 స్టేట్లలో ఉన్నాయి మూలాలు. ప్లస్ లక్షల కొద్ది ఎకరాల భూములు, నిజాం భూములు ఉన్నాయి అక్కడ. ఇంకా రాయచూరు, బీదరు, గుల్బర్గా, ఈ ఔరంగాబాదు, అక్కడ కూడా భూములు ఉన్నాయి. ఇట్లా ధరణి, కుంకుమ భారంలాగా అక్కడ కూడా ఉన్నాయి లక్షల ఎకరాల భూములు. కేసీఆర్ని ఇప్పుడు కనుక ఆపకపోతే మనము ఆయన ఎక్స్పాండ్ అయితే కష్టం అవుతుంది. కాంగ్రెస్ని ఎప్పుడైనా మనం కథం పట్టి ఇచ్చే ఉద్దేశంతో వాళ్ళు తెలివిగా కేసీఆర్ని కంట్రోల్లోకి తీసుకొని అప్పుడే బీజేపీ సర్వే చేస్తే 30-35 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే ఉన్నారు, వాళ్ళకి గెలిచే అభ్యర్థులు కాదు. ఎట్లాగో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి కేసీఆర్ని వెనక్కి లాగాలి అన్ని రకాలుగా అని చెప్పి ఆయన ఫండ్స్ మీద, ఆయన అన్నిటి మీద టైట్ చేసేసి అటు జగన్కి సపోర్ట్ చేస్తున్నాడు, ఇటు ఎవరు బెంగాల్లో మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన పోని రాష్ట్రం లేదు, ఈయన చార్టర్డ్ ఫ్లైట్ దిగని రాష్ట్రం లేదు, ఈయన కలవని ముఖ్యమంత్రులు లేరు. ఈవెన్ కేజ్రీవాల్ వచ్చిండు,
కుమారస్వామి బీజేపీ ఏతర అందరూ అందరు వచ్చారు. మహారాష్ట్రలో కూడా అందరి దగ్గర కలిసాడు. ఈ ప్లాన్లో భాగంగానే బీజేపీ ఇక్కడేమో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు చేసి కేసీఆర్ని ఫస్ట్ ఈ రాష్ట్రానికి పరిమితం చేసింది. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇక్కడికి రావడము, కేజ్రీవాల్ ఇక్కడికి ఎందుకు వచ్చిండు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా నేషనల్ పార్టీయా? కేజ్రీవాల్ సిద్ధాంతం వేరు, టీఆర్ఎస్ సిద్ధాంతం వేరు. వచ్చిన పర్పసే ఏంటంటే ఇక్కడ కీలకంగా విత్ ప్రూఫ్, అంటే నాకు ఎవరైతే చెప్పారో ఆఫ్ ద రికార్డు వాళ్ళ పేరు చెప్పకూడదు, ఒక 40 years తెలంగాణ మూవ్మెంట్లో ఉండి లీగల్ ఫీల్డ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తి చెప్పినాయి. ఏమంటారంటే కవిత గారు చాలా విషయాల్లో ఏలు పెడుతున్నారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఈమె అన్నిట్లలో పెత్తనం చేస్తుంది, ల్యాండ్ విషయాల్లో వస్తుంది, సెటిల్మెంట్ విషయాల్లో వస్తుందని కేసీఆర్ గారికి చాలామంది కంప్లైంట్ చేశారట. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు, అమ్మ నువ్వు ఇక్కడ వద్దు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ అన్న, హరీష్, సంతోష్, ఇక్కడ ఇన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయి అని చెప్పి ఈమెను అవుటర్ రింగ్ రోడ్కు పంపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్ వద్దు అని కేజ్రీవాల్తో పరిచయం చేసింది. కేజ్రీవాల్ వచ్చింది కూడా ఇక్కడ కేసీఆర్ గారునే. డైరెక్ట్ కవిత పోయి అడిగితే కేజ్రీవాల్ చేయడు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయం ఏంటి, ఆ పరిచయం ఎక్కడ దాకా తీసుకొచ్చింది పాపం కవిత గారు. కేజ్రీవాల్ కోసం వేసిన వలలో కవిత గారు లిక్కర్ రాని దాకా పరిస్థితి వచ్చింది, తిహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. కవిత గారి అంతర్మదనం ఏంటంటే ఈ 14 సంవత్సరాలు ఉద్యమంలో మేమంతా జైల్లోకి పోయిన సందర్భంలో హరీష్ అన్న ఉండే, ఇంకా సంతోష్ ఉండే. అప్పుడు కవిత లేదు, కేటీఆర్ అడ్రస్ కూడా లేదు. వీళ్ళు వచ్చి బిజినెస్ చేసుకున్నారు, కేటీఆర్ జాబులు చేసుకున్నాడు. వచ్చినాక కూడా ఏ మాట కామాట హరీష్ రోల్ ఉంది, స్టార్టింగ్ నుంచి కష్టపడ్డాడు. సరే ఆయన డబ్బులు సంపాదించుకోవడం సీరియస్. కేసీఆర్ క్రైసిస్ లో చాలా విషయాల్లో కాపాడాడు. ఆయన ఆర్థికంగా ఎదిగుండొచ్చు, ఉద్యమంలో కేసీఆర్ కి రైట్ హ్యాండ్ ఉంటూ కేసీఆర్ ని కాపాడుకున్నాడు. సంతోష్ రోల్ కూడా ఉంది, సంతోష్ కూడా కేసీఆర్ ఆరోగ్యం విషయంలో కాపాడుకున్నాడు. వీళ్ళు సడన్ గా వచ్చి కవిత గారేమో లాక్మీ సెలూన్లు, బ్యూటీ పార్లర్ బిజినెస్ చేశారు. కేటీఆర్ గారేమో ఇక్కడ ఉంటూ కూడా అమెరికా కంపెనీకి జాబ్ చేశారు. నేను కలిసిన సందర్భంలో కూడా జాబ్ బంద్ చేయలే, ఆయన కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఆయన చేయలే. కవిత గారికి ఉన్న ఇన్సెక్యూరిటీ ఒకటి, పేరు రావాలనే కోరిక, ప్లస్ ఖాళీగా ఉండకుండా ఏదో చేయాలనే తపన, జాగృతి పెట్టి బతుకమ్మ పండగ చేయడము కల్చర్ పేరు మీద. ఏ మాట కామాట బతుకమ్మ పండగ బ్రాండ్ చేసింది ఆమె. మన తెలంగాణలో బతుకమ్మ తెలవని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ చేసింది. సరే ఆమె డబ్బులు ఎక్కడ తెచ్చింది అది పక్కకు పెడితే, ఇలా బతుకమ్మ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, అందులో డౌట్ లేదు. అది మనం మంచి చెప్పాలి, చెడు జాగృతి అనే దాని ద్వారా కూడా చాలా మందికి అవకాశం ఇచ్చింది. ఓకే, ఈవెన్ ఎందుకు నా ఫ్రెండ్ రాజీవ్ సాగర్కి అలా మంచి ఆర్థిక పరిస్థితి ఉంది, నేను ఆయనకి 3,000కో 5,000కో పెట్టించిన జీతం. అట్లనే శరత్ ఉన్నాడు, నవీనాచారి, వీళ్ళంతా పిల్లలు. నేను కవిత గారితో బయటకు వచ్చినాక వీళ్ళంతా జాయిన్ అయ్యారు. ఇలా అందరూ కూడా ఆర్థికంగా మంచిగా సెటిల్ అయ్యారు. మన పిల్లలు మనకన్నా చిన్నోళ్ళు సెటిల్ అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. అయితే ఏమైందంటే అన్నతో పోటీ, బావతో పోటీ, సంతోష్ ఒక పవర్ సెంటరు, కేసీఆర్ గారేమో కేసీఆర్ ఆయన ఎవరు చెప్పిన ఆయన మాట ఆయన సీతయ్య టైపు. ఒకరోజు మాట్లాడుతూ కవిత గారితో నేను అన్న, కేసీఆర్ గారు సీతయ్య లాగా వాళ్ళ నాన్న గురించి చెప్తూ సీతయ్యలా అంటాడు, మా నాన్న ఎవరి మాట విన్నాడు మోనార్క్ అంటే, నేను నవ్వుకుంటా డైనింగ్ టేబుల్ మీద అన్న, మరి కొన్ని రోజులు అయితే సీతయ్య మాట కూడా ఎవరు విన్నారు, సీతయ్య ఎవరి మాట విన్నాడు, సీతయ్య మాట కూడా ఎవరు విన్న పరిస్థితి వచ్చిందంటే నవ్వుకుందామా. అర్థం కాలే ఆమెకు ఫస్ట్. మోనార్కే కానీ అవతల వాళ్ళు కూడా రెస్పాండ్ అయితేనే రెండు నడుస్తాయి అన్న తర్వాత ఇప్పుడు ఆమె లెటర్ రాసిన బీజేపీ నేపథ్యం వరకు వస్తే బీజేపీ అనేది వీళ్ళని థ్రెటన్ చేస్తుంది కాబట్టే, వాళ్ళ జుట్టు చేతిలో ఉంది కాబట్టే వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ ఎక్కడా కూడా సీరియస్ ఫైట్ ఇవ్వలేదు, వాళ్ళు కలిసే ఉన్నారు. కవితని కాపాడడంలో కేటీఆర్ని కాపాడిన కేటీఆర్ గారిని కాపాడిన కేసీఆర్ కవిత గారిని ఎందుకు కాపాడలేకపోయింది అనే బాధ కవిత గారిలో ఉంది, అది స్పష్టం. ఆమె జైల్లో ఉన్నప్పుడు వీళ్ళేదో పైకి వచ్చిర్రు తప్ప నిజంగా నన్ను కాపాడదలుచుకుంటే మా డాడీ కాపాడేవాడు. ఎందుకంటే కేటీఆర్ దొరికిన విషయం ఆమెకు తెలుసు కదా, హరీష్ ఆస్తుల విషయం తెలుసు, కేటీఆర్ ఆస్తుల విషయం తెలుసు, సంతోష్ ఆస్తుల విషయం తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళకి సంబంధించిన పూర్తి డేటా ఉంది. మరి అట్లాంటప్పుడు నన్ను ఒక్కదాన్ని ఎందుకు బలి చేసిరు, నేను అమ్మాయిని కాబట్ట, అంటే నాకేమీ వెనక జనబలం లేరనా అనే బాధ ఉంది చాలామంది. అంటే ఎక్కడైనా కూడా ఈ పురుషాధిక్య సమాజంలో మనం ఎవరన్నా అవునన్నా మన ఇళ్లల్లో అయినా ఎక్కడైనా కూడా అమ్మాయిని ఇంకా మనం ఆ స్థాయికి చూడట్లే. అంటే అమ్మాయిని ఎక్కడో చోట అణచివేస్తున్నాం. అది ప్రధానమంత్రి కూతురైనా ముఖ్యమంత్రి కూతురైనా అది కవితకు కూడా వర్తిస్తుంది. సరే కవిత గారు చేసిన మంచి చెడు, ఆమె మంచి చేసినప్పుడు అందరూ జాగృతి కవితక్క బతుకమ్మ అన్నారు.
ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏంటంటే అమ్మాయిలు సారా దందా కానీ లిక్కర్ దందా కానీ ఇన్వాల్వ్ అయితే అది భరించలేరు. అదే జరిగిపోయింది ఒకటి. అక్కడ పాపం కవితకి రావాల్సినంత సింపతి రాకపోవడము, ఇటు కుటుంబం నుంచి రావాల్సినంత పట్టుదల రాకపోవడము, అది అమ్మాయి అయ్యుండి 2 బిడ్డల తల్లి అయ్యుండి 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమెకు జరిగిన మానసిక వేదననే ఈరోజు లెటర్ అనేది పైకి కనబడుతుంది. ఆమె నాన్న దగ్గరికి వెళ్ళి ఏడవచ్చు, ఆమె బాధ చెప్పుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ లెటర్ రాస్తుందంటే షీ వాంట్ టు టెల్ క్లియర్లీ, మీరు నన్ను పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని, ఇది సాఫ్ట్ బ్లాక్మెయిలింగ్. కానీ ఇక్కడ అంటే గతాన్ని మనం కొంచెం అసెంబ్లీ ఎన్నికల నాటికి వెళ్తే కవిత ఆనాడు బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? రాబోయే రోజుల్లో కవిత బీఆర్ఎస్ పార్టీ పైన ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నది? నిజంగా కవిత గారు జాగృతి పెట్టి బతుకమ్మ పాటలు పెట్టి కల్చర్ మీద పనిచేసినప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు చేయలేని ఒక వింగ్ని, కల్చరల్ వింగ్ని ఆమె స్ట్రెంథెన్ చేయడము, మహిళల్ని ఇన్వాల్వ్ చేయడము, చాలామంది యూత్ని ఇన్వాల్వ్ చేయడము, ఒక దశలో అసలు టీఆర్ఎస్కి పోటీగా తెలంగాణ జాగృతి పార్టీ పెడితే బాగుంటుందనే చర్చలు, డిస్కషన్స్ కూడా జరిగినాయి ఇంటర్నల్గా. జాగృతికి వస్తున్న పేరు చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమంది జలసీతోటి ఆపాలని కూడా చూసిన మాట వాస్తవం. ఇక్కడ ఎట్లుంటుంది అన్న అంటే, నడమంత్రపు సిరి నరం మీద పుండు, నడమంత్రపు సిరి నరం మీద పుండు, ఏ మనిషిని కూర్చొనియవు. సడన్గా 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు నీకో నాకో వస్తే కూడా మనం కూడా మారుతాం. అది హ్యూమన్ సైకాలజీ. ప్లస్ నరం మీద పుండు, నాలుక మీద మచ్చలాగా నరం మీద పుండు ఉంటే సలసలసలా అంటది. ఈ కుటుంబ కలహాలలో, చాలా కుటుంబ కలహాల్లో అంతఃపురంలో కొట్లాటలు అంటారు. ఏ రాజరికంలో అయినా ఇవాళ అన్ని ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ గొడవలు ఉన్నాయి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కలహాలు, వారసత్వ పోరు లేకుండా ఏ పార్టీ లేదు. కేసీఆర్ ఫ్యామిలీ ఏం అతీతం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రజలు 1200 మంది చచ్చిపోయి 60 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినందుకు ఆయనకు ఒక గౌరవం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబానికి గౌరవం వచ్చింది కాబట్టి హూ ఈజ్ కవిత, హూ ఈజ్ కేటీఆర్, హూ ఈజ్ హరీష్, హూ ఈజ్ సంతోష్ అంటే కేసీఆర్ గారి బ్రాండ్ తోటే కదా. అంతే కదా. ఆ బ్రాండ్ వాల్యూని అప్పుడేమో కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ఒక 14 ఏళ్ళు ఉద్యమము, 10 సంవత్సరాల పరిపాలనలో ఆ కేసీఆర్ అనే బ్రాండ్కి 16 నెలల్లో ఈ నలుగురు చేయబట్టి బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. కవిత చేసినా, హరీష్ చేసినా, కేటీఆర్ చేసినా, సంతోష్ చేసినా, ఇప్పుడు పెద్ద ఆయన చివరి దశలో ఇంత దుఃఖాన్ని అనుభవించి రావడం అది దురదృష్టకరం. అంటే వ్యక్తిగతంగా కవిత బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? రెండు ఉంటాయి. ఇప్పుడు కవిత సాంస్కృతిక పోరాటం చేసి, బతుకమ్మని చేసి, కల్చరల్గా చేసి, కవిత ద్వారా మోటివేట్ అయిన క్యాడర్ ఒకటి ఉంది ప్రతి ఊర్లో. ఇలా జాగృతికి ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 మందో 100 మందో 50 మందో ఉన్నారు. ఎందుకంటే నేను దగ్గరుండి చూసినా, నేను కూడా అడ్వైజర్ ఉండే. మీరు పనిచేసిన కవిత ఒక సిస్టర్ లాగా మా ఫ్యామిలీ, మా ఇంటికి రావడం కానీ ఆ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది. చీకటి వెలుగు కామన్ ఉంటుంది. మనం గుడ్డిగా కవిత వల్ల మైనస్ అని చెప్పలేము. కానీ ఎప్పుడైతే ఈ సారా కేసు, లిక్కర్ కేసు, ఈ నెరేటివ్ రావడము, కుటుంబంలో ఆమెని అంచివేస్తున్నారు అనేది సత్యం. నాకు తెలుసు, చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పకూడదు. కానీ కవిత గారు ప్రజా సమస్యల పట్ల గతంలో 10 సంవత్సరాలు ఎట్లా ప్రవర్తించారు, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ప్రశ్నించారు, ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా ఏదో అంటారు కదా, భూతద్దాలు పెట్టి చూస్తారు. స్ఫటిక సదృశ్యం. ఇదే సామాజిక తెలంగాణ అనే అంశము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే అడిగి ఉంటుంటే ఇంకా ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేది. ఇప్పుడు ఇదే ఆర్థిక అసమానతలు మీరు గజ్వేల్ని, సిద్దిపేటని, సిరిసిల్లని మాత్రమే డెవలప్ చేస్తున్నారు, తెలంగాణ అంతా ఎందుకు చేయట్లేదని అప్పుడే అడిగి ఉంటే. ఇంకోటి, ఈ పదవులు ఉన్నాయి కదా, ఇప్పుడు కవిత గారి కన్నా ఎక్కువ కాలం పనిచేసిన మహిళలు చాలామంది ఉన్నారు టీఆర్ఎస్లో. మరి డాడీ అందరు ఉన్నారు కదా, నాకెందుకు ఎంపీ పదవి? నేను ఆల్రెడీ కేసీఆర్ కూతురు అనే పెద్ద పోస్టే నాకు వచ్చింది. ఎక్కడికైనా పోవచ్చు, వేరే ఇంకా పనిచేసిన మహిళలకు ఇవ్వమని అడగచ్చు. సరే, ఓడిపోయాక ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటప్పుడు కూడా నాకెందుకు ఎమ్మెల్సీ పదవి? నాకు ఆల్రెడీ జాగృతి అధ్యక్షురాలుగా గుర్తింపు వచ్చింది. కేసీఆర్ డాటర్ అనేది ప్రపంచవ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది. ఆ ఎమ్మెల్సీ పదవి దగ్గర అయినా కూడా రాజీ పడవచ్చు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా, తెలంగాణ ప్రజలు ఎవరు త్యాగం చేస్తే వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు కవిత గారు కనుక నిజంగా ఆమె పోరాటం చేయదలుచుకుంటే ఇప్పటికైనా ఇమీడియట్గా అమరవీరుల కుటుంబాలు ఉన్నారు, దాదాపు ఒక 600-700 మంది దిక్కుతోచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉద్యమకారులు 69 ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో దిక్కుతోచని పరిస్థితుల్లో మంచాన పడి టాబ్లెట్లకు కూడా డబ్బులు లేని వాళ్ళ లిస్టు నా దగ్గర ఉంది. కవితక్క నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
తెలంగాణ ఉద్యమం అంటే త్యాగం. ఆ త్యాగం చేసిన వాళ్ళని గుర్తిద్దాం ఫస్ట్. మీకు ఎట్లాగూ మంచి చేస్తే మంచి పేరు వస్తుంది. మీకు ఇవాళ డబ్బులు ఉన్నాయి, పదవి ఉంది, హోదా ఉంది. నేను ఒక తమ్ముడుగా, ఒక అన్నగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోదాం దా, ఆ ఉద్యమకారుల కుటుంబాల దగ్గరికి పోదాం. అంటే ఏజెండా ఇస్తున్నా మీరు? మరి ఆమె ఏమంటుంది, 10 సంవత్సరాల్లో న్యాయం జరగలేదు, తెలంగాణలో జరగాల్సినంత భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, పేదరికం పోలేదు, ఉద్యమకారులకి లాభం జరగలేదని 10 సంవత్సరాలు అన్నారు. సరే 10 సంవత్సరాల్లో వాళ్ళ నాన్నకి భయపడ్డదో లేకపోతే ఆమె బిజీగా ఉందో చేయలేదు. ఇప్పుడు ఆమె లెటర్ రాసింది కదా, మరి ప్రజల్లో మద్దతు రావాలంటే ఒక మాట అనుకుందాం. కవిత ఈ లేఖ బయటికి రావటం వలన కవితకు మహిళల నుంచో లేదా తెలంగాణ సమాజం నుంచో ఒక ఆడబిడ్డగా ఒక సానుభూతి వచ్చే అవకాశం ఉన్నదా? రెండు ఉంటాయి సార్. కవిత గారి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి, కవిత క్యారెక్టర్ అర్థమైన వాళ్ళకి, అరే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది ఫ్యామిలీలో అనేది ఒకటి ఉంటుంది. లేదు ఈమె అతి ఉత్సాహంతో అన్నని, బావని, నాన్నని మించి పేరు తెచ్చుకోవాలనే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో పోతుంది, తనకంటూ ఒక సామ్రాజ్యం నిర్మించుకోవాలనుకుంటుంది, అసలు ఆగట్లేదు అనేది ఒకటి ఉంది. రెండు కోణాలు ఉంటాయి, బొమ్మ బొరుసు. ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, రావణాసుడు ఉంటాడు. సిచ్యువేషన్స్ బట్టి క్యారెక్టర్ బయటపడుతుంటాయి. ఇలా ఎవరు 100% రోబోలం కాదు కదా. నేను ఇప్పటికీ ఏం చెప్తున్నా అంటే, కవిత గారు నిజంగా తెలంగాణ సమాజానికి నిజంగా సేవ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ప్రయారిటీస్ పెట్టుకుంటే, కవిత గారికి ఏమైందంటే జాగృతి అనే స్పీడు, బతుకమ్మ, బొడ్డెమ్మ అనే పేరు నుంచి ఒక్కసారి సడన్గా ఈ లిక్కర్ కేసులు, తిహార్ జైల్లో ఉండడము సమాజం యాక్సెప్ట్ చేయలేదు. అరే తెలంగాణ ఆడపిడుచు, తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ బొడ్డెమ్మ, తెలంగాణ గౌరమ్మ, తెలంగాణ బతుకమ్మ, ఇదేంది చిల్లర దందా, లిక్కర్ దందాలో ఇరుక్కుందని అందరూ బాధపడ్డ మాట వాస్తవము. కవిత గారికి పర్సనల్గా డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. అందుకనే కేసీఆర్ కూడా భయపడ్డాడు. కేసీఆర్ గారు తిహార్ జైలుకి ఎందుకు పోలే? కేటీఆర్ పోయిండు, హరీష్ పోయిండు, భర్త అనిల్ పోయిండు తప్ప ఒక్కసారైనా కేసీఆర్ గారు కూతురు చూడడానికి పోయిండా? కేసీఆర్ గారు అత్యంతంగా కోరుకునేది తన పరువుకి, తన ప్రతిష్టకి భంగం కలగదనుకుంటాడు. ఆయన ఆస్తులు పోయినా పర్వాలే, ఏ పోయినా పర్వాలే, కానీ తన యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగొద్దనే ఇగో అట్టయింది. ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, ఒక కూతురు తండ్రి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మీరు ఫామ్ హౌస్లోనో, ప్రగతి భవన్లోనో, ఇంట్లో భవన్ ఉంటున్నా సార్, ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈ అమ్మాయి ఎందుకు లెటర్ రాస్తుంది అంటే, డైరెక్ట్గా మీరు నన్ను నిర్లక్ష్యం చేసిర్రు, మీరు వాటాల కొట్లాటలో నాకు అన్యాయం జరిగింది, వాటాల పంపిణీ సరిగా జరగలేదు, కోటాల పంపిణీ సరిగా జరగలేదు, నన్ను అమ్మాయిగా అన్ని రకాలుగా అనగదొక్కుతున్నారు, మీరు నన్ను ఇట్లనే చేస్తే తస్మాత్ జాగ్రత్త, నా రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, మీ బొక్కలు బయట పెడతా అనేది సాఫ్ట్ బ్లాక్మెయిల్ అంటారు. ఇండియాకి 2 పవర్స్ ఉంటాయి. ఒకటి శాంతి కోరుకుంటుంది, 2 సాఫ్ట్ పవర్లో వరల్డ్ నెంబర్ 1 ఇండియా. ఇప్పుడు వేరే కంట్రీస్ యుద్ధం చేసి గన్ను కొడతా అంటది, ఇండియా యొక్క పవరే సాఫ్ట్ పవర్. అది కూడా ఇవాళ ఎమర్జింగ్ పవర్. అది కవిత గారు రాసిన లెటరు సాఫ్ట్ పవర్తో ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా బీజేపీకి దగ్గర అవుతున్నారనే రాంగ్ మెసేజ్ వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పకనే చెప్పింది. బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న అంతర్గత ఒప్పందము, ఆ చీకటి కోణాలు అవన్నీ కూడా. సెకండ్, మీరు క్యాడర్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ కింద నుంచి కాకుండా పైనుంచి తీసుకుంటే ఈజీ అవుతుంది అని చెప్పింది. పార్టీకి సలహాలు సూచనలు ఇస్తుందంటేనే నేను పార్టీలో ఉంటా, నాకు మంచి పోస్ట్ ఇవ్వండి అని అడుగుతుందామా. ఒకవేళ ఇక్కడ ఒక దగ్గర ఫోటో వచ్చింది, జ్యోతిష్యం చెప్పించుకుంటే కవిత ముఖ్యమంత్రి అవుతున్నారని వచ్చాడు, కాగలరా? అవకాశం ఉందా? అంటే నేను ఎంఎస్సి మ్యాథ్స్ సైంటిఫిక్ టెంపర్ నుంచి వచ్చిన వాళ్ళను, జ్యోతిష్యము అది నమ్మచ్చు. కానీ కవిత గారు అంటే ఆ ప్రస్తావన కేటీఆర్ గారితో, కవిత గారితో, హరీష్ గారితో పోల్చుకుంటే తను ఏమనుకుంటుంది అంటే, కేసీఆర్ గారి తర్వాత నేనే, ఆ లక్షణాలు నాకు ఎక్కువ ఉన్నాయి అని తనను తాను బలంగా నమ్ముతుంది. ఓకే, వీళ్ళు మగవాళ్ళు అయినంత మాత్రాన నాకేం తక్కువ కాదు. ఎందుకంటే ఒకరోజు నేను కవిత గారు కారులో వెళ్తున్నాం, విఠల్ చూడు ఇలా నాన్నగారి పేరు పక్కన నా ఫోటో వచ్చింది అని, ఏదో జాగృతి ఫంక్షన్ వచ్చింది, అక్కడ కేసీఆర్ గారిది వచ్చింది, 2 ఈక్వల్గా ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. అంటే అంత ఆనందం తనకి. చిన్నప్పుడు తను పెరిగిన వాతావరణంలో కేసీఆర్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉండడము, పట్టించుకోకపోవడం వల్ల వాస్తవానికి కేటీఆర్ బాల్యమైన, కవిత బాల్యమైన అంత మిగతా ఎమ్మెల్యేలు, మంత్రుల కూతుర్లు అంత కంఫర్ట్ లైఫ్ లేదు వాళ్ళకి. చిన్న వాటికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అవి అన్ని విషయాలు చెప్పకూడదు. అవసరం కూడా లేదు. ఒక ఆత్మన్యూనత, ఒక అభద్రత, ఒక ఐడెంటిటీ క్రైసిస్, ప్లస్ ఒక తెగువ కేసీఆర్కు ఉన్న లక్షణాలు. అంటే ఎక్స్ట్రీమ్ మానియాలో కూడా ఏదైనా చేయగలరు వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం డబ్బులు లేనప్పుడు చెక్కులు ఇచ్చేసి ఖాళీగా ఉంటారు. ఇప్పుడు మీకో నాకో, ఇప్పుడు ఉదాహరణకి నాకే ఒక 10 చెక్కులు ఇచ్చింది డబ్బులు ఇవ్వాలని, ఆ 10 చెక్కులు ఇచ్చి 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. ఆ చెక్కులు అంతే. ఇక డబ్బులు ఉన్నప్పుడు అసలు ఆగరు వీళ్ళు,
డబ్బులు లేకపోతే కలుగలో ఎలుగలాగా దాక్కుంటారు. కేసీఆర్ గారికి ఉంది, వీళ్ళ ఫ్యామిలీకి ఉంది. ఒక్కటేంటంటే తెలంగాణ ప్రజలు ఆ రోజు కేసీఆర్ గారు అవసరం ఉండే ఒక బక్కపల్చని వ్యక్తి సిద్దిపేట నుంచి బయలుదేరి టీఆర్ఎస్ అనే పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు తెలంగాణ బాబు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ లాగా 14 ఏళ్ళు రాజశేఖర రెడ్డిని, చంద్రబాబుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి తెలంగాణ తేవడంలో తెలంగాణ ప్రజల త్యాగాలతో పాటు కేసీఆర్ గారి శక్తి ఎవరు తీసేయలేరు. అదేవిధంగా కేసీఆర్ గారికి బయాలజికల్గా పుట్టిరు కాబట్టి కేటీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా కేవలం వాళ్ళు కొడుకులు, కూతుర్లు కానీ, అల్లుళ్ళు కానీ కాకుండా వాళ్ళ రోల్ కూడా ఉంది. వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు, పదవులు అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ కవిత కూడా చాలా కష్టపడ్డ విషయం నాకు తెలుసు. అల్లునిగా హరీష్ రావు పాత్ర, ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు ఉన్నారు. కేసీఆర్ గారు హరీష్ లేకపోతే చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యేటోడు అని ఓపెన్గా చెప్తాను. అవునవును, అది ఎందుకంటే నట్టు బోల్ట్ లాగా ఎనర్జీ ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, అట్లనే ఎనర్జీ కాంబినేషను హరీష్, కేటీఆర్ అనే కాంబినేషన్ ఏంటంటే మామగారు ఎన్ని బూతులు తిట్టినా, మామగారి గురించి మంచి చెడు అన్నీ తెలిసినా కూడా ఎక్కడ కూడా నోరు జారకుండా ఒక సైనికుడు లాగా, కమాండర్ లాగా హరీష్ తన యవ్వనంలోనే, ఇప్పుడు హరీష్ గారి వయసు తిప్పి తిప్పి కొడితే నాకు 45, 47 అయితే ఆయనకు 55 ఉంటాయేమో అంతే. కానీ ఆయన వయసుకు మించిన వృద్ధాప్యం ఆయనలో కనపడుతుంది. ఎందుకంటే ఆయన జీవితం అంతా మామ చుట్టే తిరిగింది. పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పటి నుంచి హరీష్కి ఇంకో జీవితం లేదు. హరీష్ గారు తనకున్న పర్సనాలిటీ, తనకున్న ఫిజిక్కి కేటీఆర్ గారి వయసు, కవిత గారిని చూస్తే హరీష్ వయసు కన్నా పెద్దగా కనబడతాడు. ఎందుకంటే అన్ని టెన్షన్స్ అనుభవించాడు. హరీష్ కష్టాన్ని మనం తక్కువ. అట్లనే సంతోష్ కూడా చాలా మంది అంటారు, కానీ సంతోష్ తెర వెనుక కేసీఆర్ గారికి ఎంత సేవ చేసిండో నాకు తెలుసు. కొడుకు, కూతురు వీళ్ళేమో మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారు. మనం రెండు కోణాలు చూడాలి. అయితే ప్రజల కోణంలో నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు కేసీఆర్ గారు అవసరం తెలంగాణకు ఉంది, తెలంగాణ అవసరం కేసీఆర్ గారు. ఇక్కడ ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్న విషయాలు. కానీ ఆ కుటుంబం ఇవాళ తెలంగాణ రాజకీయాన్ని ఎట్లా ప్రభావితం చేసే అవకాశం ఉన్నది? ఎవరు? కవిత ఆ కుటుంబం నుంచి వచ్చి. హరీష్ రావు ప్రభావితం ఏమిటో కేటీఆర్ తెలిసింది మనకు. వ్యక్తిగా, ఒక నాయకురాలిగా కవిత తెలంగాణ రాజకీయాలలో ఏ పాత్ర పోషించబోతున్నారో బహుశా ఒక అంచనాకు రావచ్చా మనం? ఎట్లా అది మనం చెప్పడానికి జ్యోతిష్యులం కాకపోవచ్చు. అంచనా అయితే ఆమె ఈ ముగ్గురితో పోలిస్తే సమర్థురాలే. హరీష్, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా కేపబుల్ ఉన్నోళ్ళే. కానీ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులని, ప్రజల మనోభావాలని అర్థం చేసుకు నాయకుడు ఎప్పుడు కూడా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేసీఆర్ గారు స్టెప్పులు వేసేవాళ్ళు. ఒక కేసీఆర్ లాంటి మామూలు వ్యక్తి అలా 4 కోట్ల ప్రజలకి ఒక కేసీఆర్ = తెలంగాణ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడంటే కేసీఆర్ చాలా కోల్పోయాడు. 14 సంవత్సరంలో ప్రాణాలకు తెగించి నయీం గ్యాంగ్ చంపుతామని చెప్తే కూడా ఆయన దిగిండు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఒకవైపు, చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఆంధ్ర లాబీ ఒకవైపు, లైఫ్ థ్రెట్ కూడా ఉండే. అటువంటి సమయంలో తెలంగాణ సమాజం కేసీఆర్కి అండగా ఉంది. కేసీఆర్ గారు కూడా ఎన్ని తప్పులు చేసినా తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టలే. మరి అంత పట్టుదల సన్ ఆఫ్ ద బాస్ వేరు, బాస్ వేరు. ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చినంత ఆదరణ ఈ ముగ్గురులో ఎవరికి ఎప్పటికీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఈజ్ కేసీఆర్. అప్పుడున్న టైం అట్లాంటిది. ఇప్పుడున్న టైంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజికంగా నష్టపోయినరు, ఆర్థికంగా తెలంగాణ రావడం వల్ల రెడ్లు, వెలమలు మాత్రమే బాగుపడ్డారు తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద ప్రజల జీవితాల్లో మార్పు రాలేదనేది అది వాస్తవ పరిస్థితి. అది కవిత గారు కూడా చెప్తున్నారు. మరి లీడర్షిప్ ఎక్కడి నుంచి రావాలి? సామాజిక తెలంగాణ, ఇప్పుడు భౌగోళిక తెలంగాణ అయిపోయింది, సామాజిక తెలంగాణకి లీడర్షిప్ ఎక్కడి నుంచి రావాలి? నిజంగా సామాజిక తెలంగాణ కోరుకునే వర్గాల నుంచి అన్న రావాలి, బాధితుల నుంచి రావాలి. లేకపోతే పెద్ద హృదయంతో అగ్రవర్ణాల నుంచి వచ్చిన వాళ్ళు ట్రాక్ రికార్డు, మేము 100 ఎకరాలు అమ్మేసినాం, ఆస్తులు ఇచ్చేసినాం, మేము త్యాగం చేసినామంటే సమాజం ఓన్ చేసుకుంటుంది. చాలామంది అగ్రవర్ణాల వాళ్ళు కూడా పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. ఇప్పుడు నిజంగా కవిత గారు రియలైజ్ అయ్యి, మా నాన్నగారు 10 సంవత్సరాల్లో ఈ తప్పులు చేసిర్రు, ఇక్కడ లోపం జరిగింది, నేను ఈ నాయకత్వం వహించాలి అనుకుంటే మాత్రం కవిత గారు పూర్తిగా త్యాగంతో స్టార్ట్ చేయాలి. ఆమెకున్న ఆస్తులు కావచ్చు, ఆమెకున్న పదవులు కావచ్చు, ఆమెకున్న కంఫర్ట్ లైఫ్ కావచ్చు. ఇలా కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనుభవిస్తున్న జీవితము తెలంగాణ ప్రజలు ఇంకా 1000 ఏళ్ళైనా అనుభవించలేరు. అంత లగ్జరియస్ లైఫ్ గడుపుతున్నారు. ఇబ్బంది పడ్డ రోజులు ఇబ్బంది పడ్డారు. నేనేమంటున్నా అంటే, కవితకి ఒక మిత్రుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా నేనేం చెప్తున్నా అంటే, మీలో ఫైర్ ఉంది, మీకు కసి ఉంది, మీకు
రాజకీయాల్లో ఉండాలనే తపన బలంగా ఉన్నప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి తగ్గట్టు మీరు మారండి. మీకు తగ్గట్టు ప్రజలు మారరు. ప్రజల అవసరాలకు తగ్గట్టు, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, ప్రజల బాధలకు తగ్గట్టు. ఆ రోజు మీ నాన్నగారు ఎట్లయితే స్పీకర్ పదవి వదిలేసి లేకపోతే అన్ని వదిలేసి లైఫ్ రిస్క్ ఉన్నా కూడా స్టార్ట్ చేసిండు. అట్లా మీరు చేస్తే ప్రజలు మంచి చెడు గురించి ఆలోచించరు. ఎవరు త్యాగం చేస్తే వాళ్ళ వెనకాల ఉంటారు, ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళ వెనకాల ఉంటారు. కేసీఆర్ ఇదే విధంగా ఉద్యమం పెట్టినప్పుడు ఆంధ్ర మీడియా మొత్తం కేసీఆర్ తాగుబోతూ తిరుగుబోతూ ఆయన క్యారెక్టర్ లేదని చెప్పి ప్రపంచంలో ఎవ్వరి మీద చేయనంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. కానీ కేసీఆర్ ఎప్పుడైతే ఫైటింగ్లో ప్రూవ్ చేసుకుంటూ పోయిండో అదే కేసీఆర్ని బ్రహ్మరథం పట్టారు. బండి సంజయ్ గారు ఒక మామూలు కార్పొరేటర్ ఉంచి కేసీఆర్ మీద యుద్ధం చేసినప్పుడు అధ్యక్షుడు అయిండు, డి అంటే డి అయిండు. బండి సంజయ్ గారు ఏమన్నా అపరిమితమైన మేధావి కాదు, లేకపోతే అద్భుతమైన తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఆయనకున్న పోరాడే స్ట్రీట్ ఫైట్ చేసే నేచరు తెలంగాణ ప్రజలు అక్కడ తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఏమి అద్భుతమైన జ్ఞాని కాదు, ఆయనకేమి ఎక్స్పీరియన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పోజర్ లేదు. కేసీఆర్తో డి అంటే డి అని కొట్లాడిండు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చిండు. ప్రజలు, తెలంగాణ ప్రజలు నువ్వు మంచోడివా చెడ్డోడివా అని పక్కకు పెడతారు. నువ్వు నిజాయితీగా ఫైట్ చేస్తున్నావా ప్రజల తరపున, నువ్వు త్యాగధనుడువా, నువ్వు ధైర్యవంతుడువా, నిజాయితీ పరుడా, ఈ 3 లక్షణాలు ఉంటే కవిత ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అవి చేస్తే కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకత్వాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి వర్గాల నుంచి వచ్చిన నాయకత్వానికి మీరు లడ్డూలో జీడిపప్పు కిస్మిస్ లాగా చూపిస్తే కాదు. నిజంగా మీరు సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటే మీరు సామాజిక తెలంగాణ శక్తులతోటి ఒక 1000 కోట్లతోటో 100 కోట్లతో కార్పస్ ఫండ్ పెట్టండి. ఉన్న ప్రతి కులాన్ని గుర్తించండి. ఇవాళ బీసీలలో 136 కులాలు ఉన్నాయి, ఎస్సీలలో ఒక 40-50 కులాలు ఉన్నాయి, ఎస్టీలలో కులాలు ఉన్నాయి. అందరినీ గుర్తించి లీడర్షిప్ వాళ్ళకి ఇవ్వండి. మీరే లీడర్షిప్ వహించడం కాదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు, దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు. కవిత ఆర్థిక అసమానతలు ఎందుకు వచ్చినాయి దానికి కేసీఆర్ గారు కారణమైతే కేసీఆర్ గారి మీద అవసరమైతే తిరుగుబాటు జెండా ఎగిరేయాలి. ఇవి మీ రాజకీయ అవసరాల కోసము, బ్లాక్మెయిల్ కోసము, మీ వాటాల కోటాల కోసం కొట్లాడితే షర్మిల పరిస్థితి ఏమైంది? షర్మిల కూడా ఫైట్ ఏంది? ఎక్కడైనా ఈ రాజకీయ కుటుంబాల్లో పవర్ ఉంటుంది, డబ్బు ఉంటుంది. అసలు మామూలుగా డబ్బు ఉన్న దగ్గరే కొట్లాటలు చూస్తుంటాం మనం. ఓ 2 ఎకరాల పంచాయతీ దగ్గరే మన ఊర్లలో తలలు బల కొట్టుకుంటుంటారు. అట్లాంటిది ఇన్ని 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అల్టిమేట్ పవర్ ఉంది ఒక కుటుంబం చేతిలో. కాబట్టి పవరు డబ్బు ఉన్న దగ్గర కొట్లాటలు తప్పవు. వాటాల కొట్లాటల్లో తెలంగాణ ప్రజలకు ఏం లాభం అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ. కవిత లేఖ రాయడం, ఆ లేఖలో ఉన్న అంశాలు బహుశా తెలంగాణ రాజకీయాల పైన, తెలంగాణ రాజకీయాలలో ఈ మార్పు ఉండవచ్చు, ఇట్లా ప్రభావం ఉండవచ్చు, ఉండే అవకాశం ఉన్నది అనే ఒక రేఖామాత్రమైన అంచనాకు వచ్చి చేసిన విశ్లేషణ మాత్రమే ఇది. థ్యాంక్ యూ.